సో హాయ్ మామ అందరికి ఈ రోజు ఈ వీడియోలో అయితే యూఎంపీ టైటిల్ పుష్ అయితే చేయబోతున్నా మామ. అండ్ యూఎంపీని ఇండియాలో పెట్టడానికి ఎంతసేపు పడుతుందో నాకైతే తెలియదు మామ. నేను వచ్చేసి జస్ట్ 4 hours అయితే ఆడుతున్నాను నాన్ స్టాప్. సో వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు ఎక్కడంటానో నేను వచ్చేసి అంత ఇది తెలుస్తుంది, ఏ టైటిల్ వస్తుంది. ఎవరైనా నాతో ఆడాలనుకుంటే ఈ ఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టండి, లేదా మన గిల్లుకు రావాలనుకునే ఈ ఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టండి. నేను అందరి ఐడిని అయితే యాక్సెప్ట్ చేసుకొని గిల్లులోకి అయితే తీసుకున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి జగన్ అన్న ట్యాబ్ లో అయితే ఆడతా, కానీ మామూలుగా అయితే ఆడను, ఒక రేంజ్ లో అయితే ఆడతాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసుకొని అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక హైప్ అయితే ఇవ్వండి. ఇంకా ఏం ల్యాక్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మామ ముందుకు వచ్చేసి పీక్లు అయితే దిగేసా. ఇక్కడ ఒకడైతే ఉన్నాడు, వీడిని అయితే వంగబెట్టనికి అయితే ట్రై చేస్తున్నా. వంగబడతాడు వంగబడా ఫైనల్గా అయితే వంగబడ్డాడు మామ. వీడిని అయితే మనమైతే చుట్టూరు వాడేసుకొని ఫుల్ కిల్ చేద్దాం. సో ముందరైతే ఎనిమిస్ ఉన్నట్టున్నారు. సో మనమైతే పీక్ మొత్తం ఎతికాం కానీ మనకైతే ఎక్కడ యూఎంపీ దొరకలేదు. ఫైనల్గా వచ్చేసి ఇక్కడైతే దొరికింది. చూద్దాం ఈ యూఎంపీతో మనమైతే లాస్ట్ మ్యాచ్ కల్లా ఎన్ని కిల్లు కొడదామో. ఇలాంటి మ్యాచెస్ అయితే చాలానే ఆడామామా. నేను వచ్చేసి మన కష్టానికన్నా మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఒకడైతే రివైవ్ అయితే ఇస్తున్నాడు, పైకి అయితే వెళ్తున్నా. అరే యార్ ముందరైతే ఉన్నాడు, వానికి అయితే ఫుల్ నాక్ అయితే చేసేసా. సో ఎస్కేస్తే ఫుల్ డ్యామేజ్ చేయగానే నాక్ అయ్యాడు కాబట్టి ఫుల్ కిల్ కూడా చేసేసా. ముందరైతే ఇంకోటి కనిపించాడు, వాడిని అయితే కొన్ని అయితే చూస్తున్నా. వానికైతే ఏం పడడం లేదు. ఫైనల్గా వచ్చేసాం కాబట్టి ఇప్పుడైతే ఇచ్చి పడేసా. యూఎంపీతో కొడితే మనకి డ్యామేజ్ వెళ్ళడం వల్ల వస్తుంది కాబట్టి నేనైతే యూఎంపీతో కొట్టేసా. అరే యార్ గైస్ ఎక్కడి నుంచి కొడుతున్నారు వీళ్ళైతే నాకు అస్సలు అర్థం కాలేదు. అందుకైతే కొద్దిగా అయితే మనం అయితే టైం తీసుకొని వీళ్ళనైతే కొట్టేద్దాం. మా వాడైతే నాకు అయ్యాడు, నేను అందుకే రివైవ్ అయితే ఇస్తున్నా ఇక్కడ వచ్చేసి. సో ఫైనల్గా అయితే యూఎంపీతో వీనికైతే పుర్ర అయితే పగిలిపోయింది. మనోనికైతే ఇక్కడైతే ఇచ్చేద్దాం. చేతిలో యూఎంపీ ఉంది కాబట్టి మనకైతే ఎనిమిస్ కావాలి. నేనైతే రివైవ్ ఫాస్ట్గా అయితే ఇచ్చేసా. ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎనిమిస్ దగ్గర వెళ్ళాలి, ఎందుకంటే మనం కిల్స్ కొట్టడం వల్లనే కదా. అరే యార్ ముందరైతే 8 ఉన్నాడు, నాకైతే ఫైర్ సౌండ్ అయితే వినిపించింది. నేనైతే రష్కి వెళ్తున్నా. అరే యార్ ముందర ఇద్దరైతే ఉండారయ్యా, ఒకడైతే డౌన్ నుంచి వస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుద్దో. అరే యార్ మనోడు కూడా నాక్ అయిపోయాడు. సో చూద్దాం. అరే అరే ఏంట్రా అలా కొడుతున్నాడు. ఇప్పుడు మన దగ్గర గ్లూవాల్స్ కూడా లేవు, బ్లడ్ కూడా లేదు. అయిపోయి చేశాడు వీడు, మనల్ని మింగేశాడు. సో ఫైనల్గా మామ ఆ మ్యాచ్ అయిపోయిందని ఈ మ్యాచ్లోకి వచ్చే ఫైనల్గా అయితే నన్ను అయితే మింగి తెంగారు. సో మనోడైతే దీంతో రివైవ్ ఇచ్చాడు కాబట్టి మనమైతే కొద్దిసేపు అయితే ఉంది. ముందరైతే ఎనిమిది వచ్చాడు, వీనికైతే పుర్రకైతే ఇచ్చి పడేసాం. వీని దగ్గర అయితే కాస్త అంత లోడ్ అయితే తీసుకొని 8 దగ్గరికి వెళ్దాం. సో ముందర కూడా ఇంకొకటైతే ఉన్నాడు, వీడినైతే కొట్టేద్దాం. అరే యార్ ఫుల్ డ్యామేజ్ అయితే పడింది. వీడైతే వాల్ వేసేసాడు, వస్తున్నాడు. కొట్టేసాం. వీడైతే డైరెక్ట్గా అయితే నా ఫుల్ కిల్ అయితే అయిపోయాడు ఇప్పుడు వచ్చేసి. సో వీడిని ఎలానో నాకు చేసాం కాబట్టి కాస్తంత లోట్ అయితే ఏరుకొని మనమైతే పోచి నాకైతే వచ్చేసాం. సో ముందరైతే ఎనిమిస్ ఉన్నారు, పైన వచ్చేసి వీళ్ళకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసా. వాడైతే నాక్ అయిపోయాడు. ఇంకా ఒక ఎనిమిది అయితే ఉన్నాడు, వానికి కూడా ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం. చూద్దాం ఏం జరుగుద్దాం. సో ఇచ్చాను, వాడైతే కవర్లోకి వెళ్ళాడు. వీడిని కూడా ఫుల్ నాక్ అయితే చేసేసా. ముందరైతే ఇక్కడ కూడా ఒక హోమ్ అయితే 8 ఉన్నాడు, వానికైతే డ్యామేజ్ చేయడానికి ట్రై చేసే, వాడైతే పడలేదు. సో వీళ్ళనైతే ఫుల్ కిల్ చేయడానికి ట్రై చేశాను, ఫుల్ కిల్ అయితే పడిపోయింది. ముందర ఒకటి అయితే ఉన్నాడు, వీనికైతే యూఎంపీ అయితే పుర్రకైతే ఇచ్చి పడేసామా. ఎర్రగా అయితే పడిపోయింది కదా. మీరు కూడా చూస్తున్నారు ఎలా పడిందో, తప్పకుండా అయితే గమనించండి. వీడు మనల్ని అయితే చాలాసేపు అయితే హింసగా తిన్నాడు, నేను అందుకే స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను. సో చూడండి వీళ్ళైతే ఎలాగ చేస్తున్నాడు. నాకు అందుకే వీంతైతే సెట్ కాక నేనైతే వెళ్దాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి, ఎందుకంటే ముందర మాస్టర్ ట్రక్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే ఫైనల్గా అయితే మనమైతే ఓపెన్ ఈ ప్లేస్లోకి అయితే వచ్చేసాం, ఈ ఇంటి దగ్గరికి అయితే. సో చూద్దాం ఇక్కడ వచ్చేసి కాస్తంత వెయిట్ అయితే చేద్దాం, ఎందుకంటే మనకైతే మేలు కదా. అరే యార్ ముందర ఒక ఎనిమిది, వాడిని అయితే ఫుల్ కిల్ చేసేసాం. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుద్దో, ఎందుకంటే లాస్ట్ జోన్ వస్తుంది కదా. ఈ జోన్లన్నీ చిన్నగా అయ్యే కొద్దీ మనకైతే భారం అయితే పెరుగుతుంది. నేను ఒక్కడనే ముందరైతే 8 తిరుగుతున్నాడు ఒక వెహికల్తో. సో చూద్దాం వాడిని కొట్టగలమో లేదో. సో వీడైతే ఇక్కడైతే ఉన్నాడు, వీడినైతే దిగి కొట్టడానికైతే ట్రై చేస్తున్నా. నాది వచ్చేసి రీకాల్ అయితే అయిపోతుంది. వాడు ఫైనల్గా అయితే మనల్ని మింగి దిగాడు. సో దాని తర్వాత మ్యాచ్లో అయితే పోచాకులో దిగా. ఇక్కడైతే ముందర ఒక 8 ఉన్నాడు, వీనికైతే పుర్రకైతే ఇచ్చి పడేసాం. మనమైతే ఫైనల్గా నాకు అయితే పోయాడు. సో ఇంట్లోకి అయితే వెళ్దాం. మనమైతే వెనకాల నుంచి ఓర కొడుతుండో వాళ్ళైతే వేసుకున్నాం. సో నేనైతే స్పీడ్ మోషన్లో పెడుతున్నా, మీకు ఎందుకు అనే సుత్తి వచ్చేసి వీని దగ్గర అయితే లోటు ఏరుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇక్కడ ఎనిమిస్ ఫుల్ ఆఫ్ ఎనిమిస్ అయితే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో కూడా ఒకడైతే వస్తున్నాడు. సో ఇక్కడ ఈ ఇంట్లోకి అయితే వెళ్తున్నా, ఎవడైనా ఉంటాడు అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఎవడైతే లేడు, నేను అందుకే క్రోనో కూడా వేసాను. పైన అయితే ఒకడైతే ఉన్నాడు ముందర రెండు పైన, వీనికైతే హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేసాం. మన గేమ్ ప్లేని వచ్చింటే ఒక్క లైక్ అయితే చేసుకోండి మామ, ఎందుకంటే నేను జగన్ అన్న ట్యాబ్లో ఆడేది. సో అందరిలాగా పెద్ద పెద్ద మొబైల్స్లో అయితే ఆడాను, సో అందరిలాగా చిన్న మొబైల్స్లో కూడా ఆడాను. అటు ఇటు కాకుండా జగన్ అన్న ట్యాబ్లో అయితే ఆడతాను. సో ముందరైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. చూద్దాం ఏం జరుగుద్దో. సో వాళ్ళైతే ఓపెన్కి వచ్చారు, వాళ్ళకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఇద్దరు నాక్ అయిపోయారు, పుల్లరాలకైతే ఎర్రగా పడ్డాది. ఎందుకో ఏకే స్కోప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎర్ర కనిపిస్తున్నారు ఈ మధ్యన వచ్చేసి. ఒకప్పుడు అయితే థర్మల్ స్కోప్ ఇలాగ ఉండేది, ఇప్పుడు ఏకే కూడా ఇలానే చేసేసాడు. సో ఇంటికట్ దగ్గర అయితే ఉన్నాడు, నేనైతే పైకి వచ్చేసా. ఇప్పుడు చూద్దాం, ముందరైతే ఒక ఎనిమిది వస్తున్నాడు, వానికైతే ఈకైతే ఇచ్చి పడేసాం. ఇప్పుడు ఇక్కడైతే వెయిట్ చేస్తాం, ఎనిమిది అయితే పైకి వస్తున్నాడు అనిపిస్తుంది. వచ్చేసాడు ఫైనల్గా వచ్చేసి, ఇదైతే బెసాడు. అరే యార్, అరే రే 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 నాకైతే అస్సలు బుల్లెట్ తగలేదు, వాడైతే మింగి దిగాడు మనని వచ్చేసి. సో ఫైనలీ అనదర్ మ్యాచ్లోకి అయితే వచ్చేసాం మామాస్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడైతే చూద్దాం. సో ఇక్కడ ఎనిమిదికి అయితే నాకైతే చేసేసాను వాని జోకర్ బండిలోని. సో ఇప్పుడు ఇంకొక ఎనిమిది అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే స్టెప్స్ కొద్దిగా అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. అందుకే మెడికేట్ అయితే ఫాస్ట్గా అయితే చుట్టుకుంటున్నా, ఎందుకంటే ఎనిమిది రాగానే వాడిని కూడా ఇచ్చి పడేద్దా. అద్దు ఫైనల్గా అయితే వచ్చేసాడు. ఇప్పుడు పెద్ద బాటుగాడు ఉన్నట్టున్నాడు, మనం అయితే స్క్వాడ్తోనే కొట్టి పడేసాం. నేనైతే వాడు కొడతాడు అనుకున్నా, వాడైతే కొట్టలేడు. సో అండ్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడైతే చూద్దాం వీడిని కొట్టడనో లేదో. ఇదైతే బిట్టేరాడు. సో ఎర్రగా అయితే తలకాయకి అయితే పడిపోయింది, మామూలుగా పడలేదు కదా, అందుకే అంటారు చిన్న ప్లేస్ అని. వీడు ముందర నెట్ని కూడా కొట్టేసాం. రే యార్, వీడు ఏకైతే ఎంత బాగుపడ్డా, దగ్గర వెళ్ళేసి మనమైతే వీనికి బాగా దింపి ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఫైనల్గా వీడైతే ఫుల్ కిల్ అయిపోయాడు మామ. సో ముందరైతే ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, నేనైతే రివైవ్ తీయడానికి వెళ్తున్నాం అనుకుంటున్నా, కానీ ముందరైతే ఎనిమిస్ ఉన్నారు. చూద్దాం, వీళ్ళైతే రష్గా వస్తున్నారు, కొట్టగలనా? అరే వీళ్ళకైతే ఏం పోలేదు. ఇప్పుడైనా చూద్దాం, ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. అరే యార్, నాదైతే గుల్బాల్ పడలేదు, వాళ్ళైతే మింగి దింగేది మామ. అసలు నేను వచ్చేసి ఇప్పుడు అనదర్ మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. సో హగ్గుతో వీడినైతే ఫుల్ నాక్ అయితే చేసేసా. ఇప్పుడైతే ఫుల్ కిల్ అయితే ఫైనల్గా అయితే చేసేసా. సో చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ ఏమైతే జరుగుద్దో. నేనైతే రివైవ్ అయితే పోయా, ఎందుకంటే మా వాళ్ళు రివైవ్ అయితే ఇచ్చేసారు. నాకు కావాల్సింది యూఎంపీ, మా వాళ్ళు ఏమో ఇస్తా అంటున్నారు. ఇక్కడైతే 8 వీని చేతిలో యూఎంపీ, వీనైతే కొట్ట. అరే కింద పడలేదు, ఎలాగోలా టైం గాడ్, మనమైతే కింద పడిపోయేటోళ్ళం. ఫైనల్గా వీని దగ్గర అయితే మన చేతులకు యూఎంపీ వచ్చింది మామ, ఎందుకంటే వీని దగ్గర యూఎంపీ కదా. సో మనమైతే చిన్నగా అయితే కిందికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కిందనే ఎక్కువ ఎనిమిస్ ఉన్నారు. మనమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకైతే కొద్దిగా సేఫ్ అనుకోవచ్చు. అరే కొండపైన ఒక ఎనిమిది ఆడే, వీనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. ఇంకొక బిల్లెటే నాక్ అయిపోయాడు ఫైనల్గా వచ్చేసి. సో ఇక్కడ ముందరైతే ఒకడు ఉన్నాడు, వీడిని కూడా నాకైతే చేసేసాం భీమశక్తులు వచ్చేసి. సో ఏం అయితే నేను ఎందుకు కొడుతున్నా అంటే, మనకు కావాల్సింది పాయింట్స్ కదా, ఇండియా పుష్ చేస్తున్నాం కాబట్టి. వీడు కూడా ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. సో ఇంకా చాలా మంది ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వీనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా, కానీ వీడు చావలేదు. పైన ఎవరు దిగుతుంది అని చూసా, ఇక్కడైతే ఇంకొక ఎనిమిది అయితే కనిపించాడు. వీనైతే యూఎంపీతోనే కొట్టేసా. ఎనిమిది నాకు చేసాడో తెలీదు, ఎవరు నాకు చేసారో తెలీదు, నాకు వచ్చి ఇదైతే పడలేదు. ముందర ఇంకొక ఎనిమిది అయితే వెళ్తున్నాడు, వానికైతే అస్సలు కనెక్ట్ కావలేదు. ఫైనల్గా వాడైతే నాకు అయిపోయాడు. వాడు కరెక్ట్ చచ్చేటప్పుడు వాళ్ళైతే బెసేసాడు. ఇది చూడండి ఎంత ఘోరంగా నేను చచ్చిపోయాను, వాడు చూడండి ఎంత ఘోరంగా కొట్టాడు. నేనైతే వాడు గుర్రం మీద వెళ్తుంటే నేను కొద్దిగా ట్రై చేశాను, కానీ వానికి అయితే బుల్లెట్స్ పడలేదు. సో వీడు ఎలా మింగి దింగుతున్నాడో చూడండి, ఎనిమిస్ మొత్తాన్ని నన్ను అలానే మింగి దింగాడు. ఈ అనదర్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే డబుల్ బ్యారెల్ అయితే దొరికింది, 2 bullets అయితే కొట్టేసా, పడింది. అది అలా పడితేనే మనకి బెటర్. సో ఫైనల్గా ఇద్దరిని అయితే కొట్టేసి టీం వైపు చేసా. ఇప్పుడు ఆడుతున్నాడు కదా ఈ ఫ్రెండ్ వచ్చేసి నాకు యూఎంపీనికి అయితే చాలా అంటే చాలా ట్రై చేశాడు, ఎందుకంటే ఈ ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు. ముందరైతే ఎనిమిడాడు, నేనైతే నాకు అయిపోయా. మా ఫ్రెండ్ ఇప్పుడైతే కొట్టేయాలి. ఎస్టీజీ తుఫాన్ ఫైనల్గా అయితే కొట్టేశాడు. మా ఫ్రెండ్ని ఫుల్ కిల్ చేద్దాన్ని, ఎందుకంటే నేను వీళ్ళనైతే ఫుల్ డ్యామేజ్ తీసేసి మనకు వచ్చేసి పాయింట్స్ అయితే వస్తాయి, అందుకే మా ఫ్రెండ్ అయితే మాకైతే ఇచ్చేసాడు. సో ఇక్కడైతే మెడికి తీసుకొని ఇక్కడ నుంచి భీమశక్తికి వచ్చా. మా ఫ్రెండ్ అయితే నేను ఇండియా పుష్ చేస్తుంటే మా ఫ్రెండ్ కిల్ చోర్లు అని చేస్తున్నాడు. చూద్దాం, ఇక్కడ ఇంకొక ఎనిమిది అయితే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో, వాడిని అయితే కొద్దిగా ట్రై చేస్తున్నా. సో ఫైనల్గా పడ్డాడు, ఆర్ పడలేదు. వీడికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసా, నాకు అయిపోయాడు. ఫుల్ కిల్ అయితే ఇచ్చేసేద్దాం. నేను ఫుల్ కిల్ చేసేటప్పుడు ఎనిమిది అయితే మింగి దింగాడు, నేనైతే వాడిని చూసుకోలేదు, ఎక్కడి నుంచి కొట్టాడు అనుకున్నా. నేనైతే ఫైనల్గా అయితే నాకు అయిపోయా. సో మా ఫ్రెండ్ అయితే రివైవ్ ఇస్తున్నాడు, చూద్దాం. అరే అరే యార్, గుల్వాల్ రాకుండా ఏదో వచ్చింది కదా. అలా కాదురా విరుపు కూడా.
సో గైస్ మా ఫ్రెండ్ ఫీలింగ్ కూడా అలాగనే ఉంటుందని నాకు తెలుసు. నేనైతే తిట్లు పెడుతున్నానని మీరైతే ఏమనుకోకండి. సో నేను మాట్లాడైతే నోటి నొప్పి తీస్తుంది, మీకు విని అయితే బోర్ కొడుతుంది. నేను అందుకే అదైతే పెట్టాను. వీనైతే యూఎంబీతో కొన్ని ట్రై చేశా, కానీ మా ఫ్రెండ్ అయితే నాకు చేసేసాడు. సో ముందర ఇంకోటైతే ఉన్నాడు, వానైతే హెచ్ఎంబీతో కొట్టేశాడు. సో నాకైతే వెయిట్ చేయ లోపల మా ఫ్రెండ్ కూడా మింగేసి పట్టేశాడు. సో చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. ముందరైతే ఎనిమి కనిపించాడు, వీనైతే యూఎంబీతో కొట్టేశా. సో ఫైనల్గా అయితే నాకు అవుతాడు అనుకునే, కానీ నాకు కావట్లేదు. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి వీనైతే నాకు చేసేసా నన్ను. అప్పుడే ఎనిమిది మింగిదయ్యాడు టయానికి వచ్చేసి. సో ఇక్కడైతే వీనైతే ఈ గన్ అయితే కొట్టేసా. వీడైతే ఫుల్ కిల్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే వీడు ఒక్కడే కదా. సో ఇక్కడైతే ఎలిమినేటర్ ఉన్నాడు, మా ఫ్రెండ్ అయితే ఆపదలో ఉన్నాడని పిలుస్తున్నాడు. సో రష్కి వెళ్ళి మనమైతే కొట్టి బరదొద్దాం. ఒక్కడైతే ఉన్నాడంట. అరే యార్, నేను ఎక్కడ బుల్లెట్ కొట్టారా? అవుతా ఎనిమిది కొడితే వీనికైతే పడింది. ఎలాగోలే మనకే మేలు కదా. ముందర డ్రాప్స్ అయితే చేస్తుండ్రు ఎనిమిది వచ్చి. సో చూద్దాం. అరే యార్, ముందర ఇక్కడ వీనికైతే ఎడ్డుగా తెచ్చి పడేసాం. సో ఇంకొకరికి ఫుల్ డ్యామేజ్ వాడింది, నాకు కావట్లేదు. మనకు వచ్చేసి ఫుల్ బ్లడ్ అయితే, కానీ ఏంటి వాడు తీసి పడేసాడు. ఇంకా 2 bullets కొడితే పడతాం. అరే యార్, ఫుల్ కిల్ అయితే పడిపోయింది. టీం అయిపోతే వచ్చేసింది. సో ఫైనల్గా అయితే ఈ మ్యాచ్ వేసేది మనం అయితే కిల్స్ అయితే బాగా కొట్టాం. ఇప్పుడు కూడా ఒక కిల్ అయితే పడిపోయింది. చూద్దాం. ముందరైతే ఇంకొక ఎనిమిది వాడిని అయితే కొట్టగలనా లేదా మా ఫ్రెండ్ అయితే కొడతాడా. సో నేను దగ్గరికి అయితే వెళ్తున్నా, మా ఫ్రెండ్ అయితే వానైతే నాకు చేసి ఫుల్ కిల్ అయితే చేసేసాడు. ఈ కీల్ అయితే అర్సనల్ కిలో 8 నింటున్నాడు. అరే ఎవర్రా మాయాజాలం వేసాడు, వాడు కళ్ళకు కూడా కనబడకుండా వెళ్ళాడు, నన్ను మింగిదెంగాడు. ఇదేంటి మా మాస్టర్, నాకు ఇదే స్కిల్స్ అస్సలు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ చూడండి ఎలాగ ఫన్నీగా చచ్చిపోతాడో. ఈ గన్ను పెట్టుకున్నాడు, కొడతాడో కొట్టడా. అరే యార్, మా ఫ్రెండ్ ఫైర్ చేయకముందే చచ్చిపోయాడు రా. ఎనిమి ఎంత ఘోరంగా అన్నాడో చూడండి. సో మామ, ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని క్లిప్స్ మ్యాచెస్ అయితే పెట్టాను. సో చాలా మ్యాచెస్ ఆడే, కొన్ని గెలిచా, కొన్ని అయితే ఓడిపోయా. అవన్నీ అయితే పెట్టలేదు. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే ఎండ్ చేద్దాం అనుకున్నా. రేపు మండే కదా, ఏమొస్తుందో చూద్దాం. టైటిల్ వచ్చేసి రేపు ఓపెన్ చేసి చూద్దాం. ఫైనల్లీ మండే అయితే వచ్చింది మామ. మనమైతే టైటిల్ వచ్చేసి 75 అయితే వచ్చేసాం తేమలంగులో. నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మామాస్. నాకైతే ఎలాగ మార్చుకోవాలని అదైతే తెలీదు. ఒకప్పుడైతే మార్చడానికి అయితే ట్రై చేశాను, ఒకప్పుడైతే ఇది పెట్టేశాను, మార్చడానికి అయితే ట్రై చేశాను, కానీ అదైతే అస్సలు వర్క్ అవ్వట్లేదు. సో చూపిస్తాను మీకు కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి 79లోకి అయితే పడిపోయాలి. 1054 గ్లోర్ అయితే చేశాను. నేనైతే ఆ టైటిల్ మార్చడానికి ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదు మామాస్. సో ఎలానో మీరైతే మన ఐడి ఫస్ట్లో పెట్టాను కదా, రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఎవరన్నా తెలిసింటే నాకైతే పక్కాగా అయితే చెప్పండి. నేనైతే ఆంధ్రప్రదేశ్లో పెడదాం అనుకుంటున్నా. సో ఇక్కడ లొకేషన్లలో అస్సలు వర్క్ అవ్వట్లేదు. నేనైతే చూపిస్తాను చూడండి. అంతా బీహార్ అనేది ఉంది, అది నొక్కితే ఆంధ్రప్రదేశ్ అని రావాలి, కానీ అక్కడ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు నాకైతే పక్కాగా అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. సో హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో మరీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు కలుసుకున్నాం. అంతవరకు టాటా, బై బాయ్.